హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ విన్నీ దివ్య 143. ఇది వచ్చేసి గోంగూర బీఫ్ కర్రీ అన్నమాట. చేసే ప్రాసెస్ చెప్తాను. ఇది నా స్టైల్లోనమాట. ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని కాదు. అయితే మన ఛానల్ ముందుగా ఎవరైతే చూస్తున్నారో వారు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. ముందుగా అది ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ కట్ చేసుకుని అవంతా కూడా మగ్గేంత వరకు తిప్పుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి ముందు మగ్గిపోవాలి. మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా చక్కగా గోంగూరలో అనేపాటికి ఏంటంటే సన్నగా తరుక్కుని చీలికల్లా చేసి వేస్తానన్నమాట. నేనైతే అలాగే కట్ చేయాలి అనేం రూల్ లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కట్ చేయొచ్చు. చిన్న చిన్న ముక్కలైనా చేసుకోవచ్చు అనమాట. సో నాకు ఇలా ఇష్టం కాబట్టి నేను అలా చేశాను అనమాట. అవి మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని ఒక స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా కలుపుకోవాలన్నమాట. అట్లా కలుపుకుంటే ఏమవుతుందంటే అదంతా పచ్చివాసన పోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అనేది లేకుండా మంచిగా ఉంటుందన్నమాట. సో ఏంటంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారేమో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నా వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే అది మగ్గిపోయిన తర్వాత నీట్గా వాష్ చేసుకున్న మాంసం ఉంది కదా, అదైతే వేసేసుకుని అది మొత్తం కూడా కలిపేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా గ్రేవీ మొత్తం ఆ మాంసానికి పట్టుద్ది అనమాట. సో అట్లా అయిన తర్వాత దానిలో లైట్గా పసుపు, ఉప్పు, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలన్నమాట. అది ఇంకొక 5 minutes మీడియం ఫ్లేమ్లో పెడితే కుక్ అవుతూ ఉంటుంది అనమాట. అయితే నా ఛానల్లో కొత్త వీడియోస్ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేమైనా నా వీడియోస్ నచ్చినా నచ్చకపోయినా ఫీడ్బ్యాక్ అనేది కూడా నాకు ఇవ్వండి. అయితే కుక్ అయిపోయిందనమాట. దానిలోకి కారం, తగినంత కారం చూపిస్తున్నాను కదా, ఆ ముక్క మారి చేంజ్ అయింది. తగినంత కారం వేసి కొందరు ధనియాల పొడి, గరం మసాలా మొత్తం వేసుకుని అవి చక్కగా వేసుకోవాలన్నమాట. సో ఆ చిన్న క్లిప్ అయితే నా దగ్గర మిస్ అయింది. సో నేను అందుకే అది పెట్టలేదన్నమాట. అది మొత్తం క్లీన్గా మంచిగా వేసుకున్న తర్వాత గ్లాస్లో సగం వాటర్ పోసుకుంటే ఆ ముక్క ఏంటంటే గట్టిదనంగా ఉంటుంది కాబట్టి ఉడకడానికి టైం పడుతుంది. సో కొంచెం వాటర్ అని పోసుకుంటే తొందరగా ఉడుకుద్ది అనమాట. అట్లా సిమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఒక 10 minutes అట్లా కుక్ చేస్తే తొందరగా ముక్క అనేది మెత్తగిలిపోతుంది. కుక్కర్లో అయితే పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. మామూలుగా చేస్తున్నాం కాబట్టి ఇలా చేయాలన్నమాట. అయితే నేనైతే ఏం చేశానంటే ఇది ఉడికేలోపు గోంగూరని నీట్గా వాష్ చేసుకుని ఆ గోంగూరని బాగా చక్కగా ఉడికించేసుకుని దానిలోకి ఉడికించేటప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, కొంచెం మంచి నూనె వేసి అది ఉడకబెట్టానమాట. ఉడికిన తర్వాత దాన్ని నీట్గా గ్రైండ్ చేసుకుని అది దీనిలో అయితే కలుపుతున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఒట్టి గోంగూరే కలపవచ్చు. కాకపోతే మరీ పుల్లగా ఉంటుంది. ఇవన్నీ వేస్తేనంటే ఉప్పు కారం అనేది కూడా అటు గోంగూరకి పడుతుంది, అటు మాంసానికి కూడా పడుతుంది అని వేసి అట్లా వేసాను అనమాట. ఇది మొత్తం నీట్గా వేసుకుని ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవ్విస్తే చక్కగా నీట్గా కుక్ అయిపోద్ది అనమాట. సో దీన్ని అంతా ఉడికిపోయిన తర్వాత లాస్ట్గా ఆయిల్ అనేది సపరేట్ అయినప్పుడు చక్కగా కొత్తిమీరతో పైన గార్నిష్ చేసుకుని కలుపుకుంటే వేడి అన్నంలో వేస్తుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మీకు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి విన్నీ దివ్య 143 అనమాట. అది వరకు పాత ఛానల్ నేమ్ మారిందనమాట. సో ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ 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 ఫ్రెండ్స్. బాయ్.